తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు రుణమాఫీలో మహబూబ్నగర్ డీసీసీబీ బ్యాంకులో దొర్లిన అనేక ఇబ్బందుల వల్ల అంటే అవకతవకలని చెప్పడానికి వీల్లేదు, కానీ అనేక పొరపాట్లు, అనేక తప్పిదాల మూలంగా 922 మంది రైతులకు రైతు రుణమాఫీ అందకుండా పోయింది. దీనిపై జిల్లా మంత్రి ఇక్కడే రివ్యూ నిర్వహించిన సందర్భంలో జూపల్లి కృష్ణారావు గారు దీని మీద చాలా సీరియస్ అయ్యారు. రైతుల పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ముందుకెళ్తుంటే డీసీసీబీ అధికారులు అంత నిర్లక్ష్యంగా వివరించడం ఏమిటంటూ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కూలంకుషంగా విచారణ జరిపి నిన్న అంటే రాత్రి డీసీసీబీ సీఈఓ లక్ష్మయ్య గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. దీనిపై స్పందించేందుకు డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విశ్వవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రీసెంట్గానే మీరు బాధ్యతలు చేపట్టింది సార్ డీసీసీబీ చైర్మన్గా. అంతలోనే మీ బ్యాంకుకు సంబంధించి 10 రోజులు కాకముందుకే సీఈఓ సస్పెన్షన్ అయింది సార్. ఏం సార్ ఇలా? ఇప్పుడు నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 10 రోజులు అవుతుంది. 23 నాడు చార్జ్ తీసుకున్నా. ఇప్పటికీ రుణమాఫీ విషయంలో అన్ని ప్రికాషన్స్ అంటే ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయో వాటిని సరిదిద్దడం కోసం టెస్ట్ క్యాబ్ తోటి, డీసీఓలతోటి, తర్వాత పిఎస్ఏ చైర్మన్లు, పిఎస్ఏ సిబ్బంది, బ్రాంచ్ మేనేజర్స్ కూడా మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడైతే ఆధార్ కార్డులు మిస్ అయినాయో అవన్నీ కూడా వెరిఫై చేసి పంపిస్తున్నాము. ఆ లోపలనే ఎవరైతే మన ఆర్సీఎస్ నుంచి లక్ష్మయ్య గారిని సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతగా ఒక ప్రెసిడెంట్గా నాకు అప్పచెప్పారు కాబట్టి ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి ఆ లక్ష్మయ్య గారికి సర్వ్ చేసే పరిస్థితిలో మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకొని చేసే క్రమం ఉంటుంది. అంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతున్నాం. కాకపోతే ఇప్పుడు లక్ష్మయ్య గారిని సస్పెండ్ చేసిన క్రమం ఏం అవినీతి జరిగిందా, లేకపోతే అక్రమాలు జరిగినాయా, లేకపోతే ఏమన్నా మిస్టేక్ జరిగిందా అనే దాని మీద మా దగ్గర ఎటువంటి డేటా లేదు. ఈరోజు ఆర్సీఎస్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు మాకు రిపోర్ట్ పంపించిన తర్వాత దాన్ని పూర్తిగా స్పందించి ఆ రిపోర్ట్లో ఎక్కడైతే ఒకవేళ లక్ష్మయ్య గారే కాకుండా ఇంకెవరైనా అవకతవకలు జరిగితే వాళ్ళ మీద కూడా డీసీసీబీ నుంచి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే ఒక రైతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేశారు కాబట్టి ఆ రుణమాఫీని ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి రైతుకు నష్టం జరగకుండా చూడడం అనే బాధ్యతతోటే నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నిన్న ఆలంపూర్ వెళ్ళాం, గద్వాల కూడా విజిట్ చేసినాం, కలవకుర్తి పోయినాం, రేపు నారాయణపేట పెడుతున్నాం. అంటే ఈ 4-5 రోజులలోనే మొత్తం టోటల్గా రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం. మాకు 7వ తారీఖు కూడా కొన్ని బ్యాంకులలో డెడ్ లైన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆధార్ కార్డు మిస్ మ్యాచింగ్ ఏమైనా ఉంటే ఈరోజు సాయంత్రం వరకు కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చేసి రైతులకు రుణమాఫీ అనేది నష్టం జరగకుండా చూసుకొని రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన సూత్రాల ప్రకారంగా మేము తప్పకుండా పాటు చేస్తాం. అయితే లక్ష్మయ్య గారి సస్పెన్షన్ విషయం అయితే ఇప్పుడు స్పందించడానికి నా దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆర్సీఎస్ అనేది కోఆపరేటివ్ సెక్టార్లో వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకునే యాక్షన్ అది. దాన్ని తప్పకుండా మేము పాటించాలి కాబట్టి లక్ష్మయ్య గారిని సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఎంసీలో తీర్మానం చేసినాము. ఈరోజు కూడా అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే అంటే ప్రజలకు చెప్పాల్సిన తప్పులు ఏమైనా జరిగి ఉన్నాయంటే మాకు ఆర్డర్ కాపీ తెప్పించుకుంటాము. ఆర్సీఎస్ నుంచి, టెస్ట్ క్యాబ్ నుంచి ఆర్డర్ కాపీ, తర్వాత ఈయన చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయో అవి చూసుకొని తర్వాత స్పందించడానికి మేము ముందుకు వస్తాం. సార్, 922 మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు, అర్హులైనప్పటికీ ఉంది సార్. ఆ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఉంది సార్. దీంతోపాటు ఇటీవల కాలంలో దాదాపు ఒక 6 నెలల కాలం నుంచి డీసీసీబీలో గతంలో ఎప్పుడూ లేనటువంటి అవినీతి ఆరోపణలు, నిర్లక్ష్యం ఇట్లా చాలా వస్తుంది సార్. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు సుదీర్ఘకాలం రైతుగా పనిచేశారు సార్. మీకు అపారమైన అనుభవం ఉంది ఆ రంగంలో. మీరు డీసీసీబీ చైర్మన్గా రావడం ఈ ప్రాంత రైతుల అదృష్టం అని చెప్పాలి. తమరు దీన్ని ఏ విధంగా సెట్ చేయబోతున్నారు? ఇప్పుడు అవకతవకలు అనేటివి గత 6 నెలలు కాదు, 6 ఏళ్ళు కాదు, గతంలో కూడా కొన్ని జరిగిండొచ్చు. ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకొని ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూడడమే ప్రస్తుత పాలక మండలి ఉద్దేశం. అంటే గతంలో తప్పు జరిగింది, మేము తప్పు చేస్తామని కానీ గతంలో తప్పు జరిగిన వాళ్ళని వదిలిపెడతామనేది ఉండదు. ఎవరైతే అర్హులైతారో బ్యాంకుకు నష్టం జరిగే ఏ పని కూడా మేము సహించాం, ప్లస్ రైతుకు నష్టం జరిగే ఏ పని కూడా మేము సహించాం అన్నట్టు. రైతు నష్టం జరిగినప్పుడు బ్యాంకుకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్యాంకు కంప్లీట్గా రైతుల మీద ఆధారపడి ఉన్న బ్యాంకు, రైతులకు అప్పులు ఇవ్వడం వల్ల వచ్చిన వడ్డీలతోటే జీవనం గడుపుతున్న బ్యాంకు కాబట్టి దీన్ని దినదినాభివృద్ధి చెందించాలనే ఆలోచన ఉంది. గతంలో తప్పులు జరిగినాయని నేను చెప్పడం లేదు, నేను కూడా అనుకుంటున్నా. ఒకవేళ అటువంటివి ఏమైనా జరిగితే మా దృష్టికి వస్తే దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఇప్పటి నుంచి ఏ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యతగా మేము ప్రవర్తిస్తామని చెప్పి పత్రికాముఖంగా
ప్రజలకు కూడా మేము విన్నవించేది ఏంటంటే జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నాది, నా పాలక మండలిది. సార్ గత పాలక మండలి అంటే గత కొంతకాలం క్రితమే అనేక అవకతవకలు దొరికాయన్న రైతుల నుంచి ఒక వాదన వస్తుంది సార్. దానిపై ఏమైనా సమగ్రంగా మీరు విచారణ చేయాలనుకుంటున్నా, ఇంటర్నల్గా ఆడిట్ కానీ ఇంటర్నల్గా ఎంక్వైరీ కానీ? మేము పొరపాట్లు జరిగినాయి, రైతులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా మా దగ్గర విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తాము. వాళ్ళ అధికారులు వెళ్ళి పర్సూ చేస్తారు. దాని మీద పొరపాటు మేనేజర్ చేసినా, అధికారి చేసినా, లేకపోతే ఇంకెవరైనా సిబ్బంది తప్పు చేసినా వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ తప్పులు జరగకుండా చూసుకుంటారు. కాబట్టి ప్రతి మేనేజర్స్ మీటింగ్లో కూడా మేము ఏం చెప్పినామంటే గతానికి ఇప్పటికీ కొంత భిన్నంగా వ్యవహరించాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా నేనైతే సీరియస్ యాక్షన్ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది అంటే హరాస్మెంటు లేకపోతే కక్ష సాధింపు చర్యలు ఉండవు, పని చేయని వాళ్ళకు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఒకవేళ తప్పులు జరిగితే మా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేసి తప్పు చేసినోనికి శిక్షించడం, తప్పు ఎవరికైతే బాధ్యులైనా వాళ్ళకి న్యాయం చేయడం మా ధర్మం. సార్ చివరిగా చెప్పండి, రైతులకు మీరు ఇచ్చే సందేశం సార్. అనేక అపోహలు ఉన్నాయి బ్యాంకు మీద. మా బ్యాంకు మీద అపోహలు ఉండడం తప్పు. కాకపోతే ఏంటంటే ఇది రాజకీయం, కొంతమంది అధికారులు, రాజకీయము, అధికారులు, రైతులు అంటే కమర్షియల్ బ్యాంక్స్కు పాలిటిక్స్తో సంబంధం ఉండదు. మా దగ్గర గెలిచి వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ 78 మంది సంఘాలు రాజకీయ పార్టీల నుంచే రాజకీయంగానే ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోరిక ఏముంటుందంటే మా సొసైటీకి న్యాయం జరగాలి, మా రైతుకి న్యాయం జరగాలనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్బీఐ, నాబార్డు నిబంధనల మేరకే బ్యాంకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. కాబట్టి ఆ గతంలో ఏమైనా తప్పులు జరిగినా మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత, మేము డీసీసీబీ పాలక మండలి అయిన తర్వాత చాలా తప్పులను సర్దిద్దుకున్నాము. తర్వాత తప్పులు జరగకుండా చూసుకుంటున్నాము. రైతులకు నేను ఇచ్చే ఒకటే భరోసా ఏంటంటే, రైతులకు నేను ఇచ్చే విన్నపము, భరోసా అనుకోండి, లేకపోతే విజ్ఞప్తి అనుకోండి, మా బ్యాంకు మీద మీకు ఎటువంటి అపోలొద్దు. మా బ్యాంకులో మీరు స్వచ్ఛందంగా మీ పాలక మండలి కానీ మీరు కానీ హక్కుదారులు. రైతు భాగస్వామ్యంతో ఈ బ్యాంకు నడుస్తుంది. రైతులు రుణం తీసుకునేటప్పుడు పెట్టిన షేర్లే దాదాపు 100 కోట్లు మా బ్యాంకులో ఉన్నాయి. ఆ ఆస్తి కూడా రైతులదే. అందుకోసం ఏ రైతు అయినా సరే బ్యాంకు మీద మీ హక్కుగా భావించి మాతో మాట్లాడండి, మేము దానికి సమాధానం చెప్పే బాధ్యత మాది. అందుకోసం పాలక మండలి కానీ, ప్రెసిడెంట్లు కానీ, డీసీసీ స్టాఫ్ అందరూ కూడా దానికి సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా పొరపాటు చేస్తే తప్పకుండా వాళ్ళని శిక్షించి ఏర్పాటు చేస్తాం. రైతులు అపోవద్దు. రైతులు మాత్రం ఎక్కడ కూడా డీసీసీబీ నుంచి అపనమ్మకం కానీ అపోహలు కానీ పెట్టుకోవద్దు. తప్పకుండా బ్యాంకు ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది. ఇది డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తున్న ఒపీనియన్. ఖచ్చితంగా బ్యాంకులో ఏమైనా గతంలో జరిగితే, లోపాలు జరిగితే రైతులు దానిపై నిర్భయంగా తమకు ఫిర్యాదు అందించవచ్చని, దీనిపై బ్యాంకులోనే ఉన్న విజిలెన్స్ అండ్ సర్వేలెన్స్ టీం ద్వారా పూర్తిస్థాయిలో విచారణ జరిపించి రైతుల ప్రయోజనాలు కాపాడుకుంటామని, లక్ష్మయ్య సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయమని, ఆయన సస్పెండ్ చేస్తూ వచ్చిన నిర్ణయం వాస్తవమేనని, దీనిపై తమ బాడీ కూడా ఏకగా ఆమోదించిందని ఆయన చెప్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలతో డీసీసీబీ ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.